హలో, నేను మిస్ రావు. ఉద్యోగుల అవినీతి గురించి ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ల వారీగా ఒక జాబితాను విడుదల చేసి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత పర్సెంటేజ్ అవినీతి ఉంది అనే దాని మీద 55% నుంచి 85% వరకు ఆయా డిపార్ట్మెంట్లలో అవినీతి ఉంది. బహుశా ఆ డేటాను చూశారో ఏమో కానీ కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఒక నిబంధన పెడుతున్నారు. ఆయన రోడ్లు రవాణా మంత్రి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోడ్లను చూసిన తర్వాత మంత్రిగా తనని దూషిస్తూ ఉన్నారు కాబట్టి నేనొక్కడిని ఎందుకు దిద్దుకోవాలి, అసలు ఆ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్, ఆ రోడ్డు నాణ్యత పైన సర్టిఫికేట్లు ఇచ్చినటువంటి ఉద్యోగులు అంటే ఇంజనీర్లు, వాటి నిర్వహణ సరిగా చూడనటువంటి నిర్వాహకులు, అలాగే టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అనకుండా మినిస్టర్గా ఉన్నటువంటి నన్నే అందరూ దూషిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇక అన్ని రోడ్లలో రోడ్డు వేయగానే క్యూఆర్ కోడ్లు పెడతాము. ఆ క్యూఆర్ కోడ్లు పెడితే క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసిన తర్వాత ఈ రోడ్డు వేసింది ఎవరు, ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, కాంట్రాక్టు ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు నిర్మించారు, అలాగే ఆ నిర్వహణ ఎప్పుడు, ఎంత ఖర్చు, దీనికి ఎవరెవరు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సర్టిఫికేట్లు ఇచ్చారు, ఉద్యోగులు, ఆ ఉద్యోగులు హోదా, ఉద్యోగుల జీతము, ఎవ్రీథింగ్ ఉండేలాగా క్యూఆర్ కోడ్ను ఒకటి పెడతాను అన్ని రోడ్ల మీద అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఉద్యోగుల అవినీతిని తగ్గించడానికి, ఆయా విభాగాల్లో ఉన్నటువంటి అవినీతిని తగ్గించడానికి ఇది ఖచ్చితంగా ఒక మంచి మార్గమే. గతంలో తెలుగు రాష్ట్రాల్లో అవినీతి వ్యతిరేక ఉద్యమం వచ్చింది లోక్సత్తా పెట్టినటువంటి తొలి రోజుల్లో. ఆ సమయంలో అనేక సూచనలు, సలహాలు అనేక మంది ఇచ్చారు. ఉద్యోగుల్లో అవినీతిని తగ్గించడానికి అనేక మార్గాలను సూచించారు ఆ రోజున. వాటిల్లో ఒకటేంటంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ ఉద్యోగుల యొక్క జాబితా, ఆ ఉద్యోగులకి వచ్చేటువంటి శాలరీ, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు, ఇవన్నీ వివరాలు ఒక బోర్డు మీద డిస్ప్లే అయ్యేలాగా చేయాలి అనేటువంటి సూచన అప్పట్లో చేశారు. ఎందుకంటే సపోజ్ ఒక ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఒక ఆర్డీఓ ఆఫీసు వెళ్తే అక్కడ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ క్యాడర్ ఏంటి, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ పట్టిక కనుక కనిపిస్తే అప్పుడు అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ అవినీతికి పాల్పడితే వీళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అవి కూడా డిస్ప్లే చేయాలి అనేటువంటి ఒక సూచన, సలహాలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇప్పుడు గడ్కరీ గారు దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. క్యూఆర్ కోడ్ పద్ధతి పెట్టారు. అంటే వాళ్ళ పేర్లు డిస్ప్లే కాకుండా క్యూఆర్ కోడ్ కనుక పెడితే ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్లో మొత్తం వివరాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆర్టికల్ చదవాలంటే కనుక ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక ఆర్టికల్ మొత్తం వచ్చింది, ఆర్టికల్ చదవచ్చు మనం. సేమ్ అలాగనే రోడ్లకు సంబంధించి ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల జరిగినటువంటి సంఘటనలు కనుక చూస్తే బ్రిడ్జి ఓపెన్ కాకముందే, ఓపెన్ చేయకముందే బ్రిడ్జి కూలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. రోడ్డు ఓపెన్ కాకముందే రోడ్డు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నారో మనకు అర్థమవుతుంది కాంట్రాక్టర్లు. అలాగే వాళ్ళ నాణ్యతా ప్రమాణాలు పాటించినప్పటికీ కూడా అవి నాణ్యంగా వేశారని చెప్పి ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ ఈఈలు కానీ డిఈలు కానీ ఎస్ఈలు కానీ వీళ్ళందరూ సర్టిఫై చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాధ్యత లేదా? అసలు బాధ్యత ఉందే వాళ్ళకి కదా. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి సిబిఐకి విచారణకి ఇస్తే అంతకన్నా ముందు రిటైర్డ్ జడ్జి చంద్రఘోష్ కమిషన్ వేస్తే చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరైనటువంటి వాళ్ళు ఎవరు? ఇంజనీర్లు. కేసీఆర్ గారు హాజరవలేదు, లేదా ఇరిగేషన్ శాఖ మంత్రికి అప్పట్లో పనిచేసినట్టు హరీష్ గారు హాజరవలేదు. హాజరైంది ఎవరు? ఎస్సీ దగ్గర నుంచి ఏఈ దాకా హాజరయ్యారు. అలాగే ఐఏఎస్లు హాజరయ్యారు. కాబట్టి ముందు వాళ్ళను బాధ్యం చేయాలి. ఎవరైతే నాణ్యతతో కూడినటువంటి రోడ్లు నిర్మించారని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారో వాళ్ళను బాధ్యులు చేయాలని చెప్పి ఇప్పుడు గడ్కరీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకే వాళ్ళ వివరాలు పెట్టడంతో పాటు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పెడతామని చెప్పి అన్నారు. అది కనుక చేస్తే రోడ్లు బాగాలేనప్పుడు పౌరులు ఏం చేస్తారు? ఇమీడియట్గా వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళకి ఫోన్లు చేయటమో, లేదంటే వాళ్ళకి సంబంధించిన వివరాలు కనుక్కొని ఇమీడియట్గా న్యాయ పోరాటం చేయటమో, లేదంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయటమో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ విధమైనటువంటి ఉద్యమం రాకపోతే, ఆ విధమైనటువంటి తిరుగుబాటు రాకపోతే ఈ అవినీతి అధికారులని బనాయించేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు లేవు, దేశం లేదు. వాళ్ళ కారణంగా భారతదేశం ఎంత నష్టపోతుందనంటే
దాన్ని అంచనా కూడా వేయలేం. వాళ్ళకు వచ్చేటువంటి జీతం కన్నా కూడా గీతాలు ఎక్కువ ఉన్నాయి. వాస్తవంగా వాళ్ళ జీతాలతోటి ఇప్పుడు బతకాలని అంటే కనుక దానికి దాన్ని సరిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే. కానీ 15,000, 20,000, 30,000, 40,000 జీతం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కారులో, లగ్జరీ కారులో తిరుగుతున్నారు, చిట్టి వ్యాపారం చేస్తున్నారు, అలాగే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాల వాళ్ళు కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అవినీతి డబ్బు తీసుకొని. మరి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి మార్గంలో వెళ్తుంది. అటు పాలకుల చేస్తున్నటువంటి అవినీతి కానీ, ఉద్యోగులు చేస్తున్నటువంటి అవినీతి కానీ కొంతమంది. అందుకే గడ్కరీ గారు ఉన్నటువంటి పొలిటీషియన్స్లో కొంత పాలిష్డ్గా ఉండేటువంటి పొలిటీషియన్, ఎంతో కొంత నిజాయితీగా ఉండేటువంటి పొలిటీషియన్. ఈ మధ్య కాలంలో ఆయన మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది. ఆయన కుమారుడు E20 ఇథనాలు అందించడానికి ఆయన ఇథనాలు తయారు చేస్తున్నారు వాళ్ళ కొడుకు, అందుకే E20 ఇథనాల్ పెట్రోల్ అమ్ముతున్నారు భారతదేశంలో అనేది. సరే, అలాంటి ఆరోపణలు ఆయనకు నిజం లేదని చెప్పి ఆయన ఖండించారు. కానీ ఉన్నంతలో ఆయన కొంత నిజాయితీగా ఉండేటువంటి, పారదర్శకంగా ఉండేటువంటి లీడర్గా భావిస్తూ ఉంటారు బీజేపీలో. RSS బ్యాక్గ్రౌండ్, దాని భావజాలం ఉన్నటువంటి లీడర్గా ఆయన ఇప్పుడు QR కోడ్ పద్ధతిని తీసుకొస్తున్నారు. మరి రాష్ట్రాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో ఒక రోడ్డు భవనాల శాఖ అన్ని డిపార్ట్మెంట్లో QR కోడ్ పెట్టి ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఆస్తులు, పాసులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ జీతాలు ఇవన్నీ డిస్ప్లే చేస్తే కనుక పారదర్శకంగా ఉంటుంది. అలాంటప్పుడు పబ్లిక్ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా లంచం అడిగితే నీకు నెలకి ₹1,00,000 వస్తుంది కదా, నేను లంచం ఎందుకు ఇవ్వాలని చెప్పి ఎదురు తిరిగేటువంటి అవకాశం, తిరుగుబాటు చేసేటువంటి అవకాశం. ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చినప్పుడే ఈ లంచగొండుల్ని అరికట్టగలం. అటు రాజకీయ నాయకులైనా కానీ, ఇటు ఉద్యోగులైనా కానీ, ఎవరైతే లంచానికి అలవాటు పడుతున్నారో, ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి తిరుగుబాటే మార్గం. అందుకే నేపాల్లో వచ్చినట్టు జన్జీ ఉద్యమం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బయలుదేరింది. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు బీహార్లో ప్రచారంలో జన్జీ ఉద్యమం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రచారం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆల్రెడీ కేటీఆర్ గారు ఆ స్లోగన్ని జడ్ అనేది తీసుకుంటున్నారు ఆయన. కాబట్టి రాబోయే రోజు ఈవెన్ క్లాస్ వార్ అని చెప్పి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. కాకపోతే అది రివర్స్లో అయ్యింది కానీ ఆయనకి, ఎందుకంటే ఆయనే కుబేరుడు, ఆయనే ఆస్తిపరుడు. కాబట్టి నేను పేదల పక్షం అంటే ప్రజలు నమ్మలా. కానీ ఏదో ఒక టైంలో పేదల పక్షాన్ని నిలబడటానికి ఎవరో ఒకరు వచ్చి అన్నా హజారే గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉద్యమాన్ని తీసుకొస్తారు. లోక్సత్తా రాజకీయ పార్టీ కాకముందు అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసినప్పుడు ప్రజలందరూ కూడా కదిలారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ వెనుక ప్రజలు ర్యాలీ అవుతారు, ప్రజలు వస్తారు. ఆ రోజున ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ వాళ్ళు రోడ్ల మీద పరిగెత్తాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, త్వరలోనే ఉంది అది. అందుకే గడ్కరీ గారు లాంటి ముందుగానే అలాంటి వాతావరణాన్ని గమనించి QR కోడ్ పెట్టి అసలు మొత్తం డిస్ప్లే చేస్తున్నారు. రోడ్లు బాగాలేకపోతే నన్ను ఎందుకు తిడతారు, నేను ఒక్కడిని ఎందుకు తీర్చుకోవాలి, అసలు రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టరు, ఆ కాంట్రాక్ట్ వివరాలు, అలాగే దానికి బాధ్యతలుగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కదా తీర్చుకోవాల్సింది. కాబట్టి వాళ్ళ పేర్లన్నీ నేను డిస్ప్లే చేస్తాను, QR కోడ్ని ప్రతి రోడ్లో QR కోడ్లని నేను ఉంచుతానని చెప్పి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఆరంభం మాత్రమే. అవినీతి వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి చర్యల్లో ఇది ఒక ఆరంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి చర్యలు ఏం తీసుకుంటే ఈ అవినీతి రూపుమాపగలం మన దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.